హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో శారీకి ట్యాజల్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలి, బ్రైడల్ వర్క్ అన్నమాట అనేది అయితే చూపిస్తానండి. నేను చాలా రోజులైందండి వీడియో అనేది పెట్టక, కొంచెం ఆరోగ్యం అనేది బాగాలేక నేను ఇప్పుడు అనేది చేస్తున్నాను. ఇదే విధంగా శారీకి వచ్చేసి ఈ శారీ వెయిట్లెస్ శారీ, ఫ్యాన్సీ శారీ అన్నమాట. ఇలాంటి ఫ్యాన్సీ శారీస్కి మనము ఈ విధంగా బ్రైడల్ లుక్ అనేది వచ్చే విధంగా బ్రైడల్ వర్క్ అన్నమాట. ఫ్లవర్స్ అనేది ఈ విధంగా పూసలతో అదే విధంగా మనము డిజైన్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అనేది ఫ్యాన్సీ శారీస్కి ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి కాపర్ పూస అనేది అయితే నేను యూజ్ చేశాను. ఫ్లవర్ అనేది బీడ్ అనేది యూజ్ చేశాను అన్నమాట. ఈ బీడ్స్ ఈ విధంగా శారీ అనేది మొత్తం మనకు వేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఈ శారీలో మనకు వచ్చేసి చిన్న 1 ఇంచ్ అనేది ఇక్కడ వచ్చేసి ఉంది కదా, అంచు భాగం వచ్చేసి ఇక్కడ కాపర్ అనేది జరీ వచ్చేసింది అనమాట. పళ్ళు పాటు వచ్చేసి ఇలా గోల్డ్ అనేది ఉంది. మొత్తం శారీ అంతా మంచి వైలెట్ కలర్లో ఉంది. అదేవిధంగా గోల్డ్ చెక్స్ అయితే ఉందన్నమాట. దీనికి మనం అనేది బీడ్స్, ఈ ఫ్లవర్ డిజైన్స్ అనేది, ఈ ఫ్లవర్ బీడ్స్ అనేవి తీసుకున్నాము. అలాగే కాపర్ బీడ్స్ అనేవి కూడా తీసుకున్నాము అనమాట. రౌండ్ బీడ్, ఈ బీడ్ అనేది ఈ విధంగా ఈ 2 కలర్స్తో మనం అనేది ఏ విధంగా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి థ్రెడ్, కాటన్ థ్రెడ్ అనేది తీసుకోవాలి. చిన్న సిజర్ అనేది తీసుకోవాలి. ఈ కాటన్ థ్రెడ్కి నార్మల్ హెమ్మింగ్ నీడిల్ అనేది ఉంటుంది కదా, దానికి మనం ఉక్సులు అయితే వేసుకుంటాం కదా, అట్లా 2 పోరలు అనేది వేసుకుంటే మనకు 4 అనేది అవుతాయి కదా, అట్లా అనేది మనం తీసుకోవాలా. ఇక్కడ వచ్చేసి మనము ఎడ్జ్కు అంటే ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకొని ఈ విధంగా మనం అనేది తీసుకొని నాట్ అనేది వేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి మనకు రౌండ్ బీడ్ అనేది 2 తీసుకోవాలండి. ఈ విధంగా మనం వచ్చేసి ఇలా 2 తీసుకున్న తర్వాత ఒక ఫ్లవర్ బీడ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ రౌండ్ బీడ్ అనేది 2 తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ టైం వచ్చేసి రౌండ్ బీడ్స్ 2, ఫ్లవర్ బీడు 1, అలాగే నెక్స్ట్ మళ్ళీ రౌండ్ బీడ్స్ 2 ఈ విధంగా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనకు 1/2 ఇంచ్ గ్యాప్ అనేది చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మనం అనేది ఇక్కడ మనము ఇది సూదికి మనం నీడిల్కి అనేది ఎక్కించుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనము ఇప్పుడు ఫస్ట్ బీడ్ ఏదైతే ఉందో ఫస్ట్ బీడు, ఈ బీడ్లో నుంచి మనకు ఈ విధంగా దారం అనేది తీసుకోవాలన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఒక అరగంట, 1 గంటలో అనేది కూడా అయిపోతుంది. ఇవి మంచి ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి, వెయిట్లెస్ శారీస్ కానివ్వండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి 1 బీడ్ తీసుకోవాలి. రౌండ్ బీడు, ఒక ఫ్లవర్ బీడ్ అనేది తీసుకొని మళ్ళీ 2 బీడ్స్ అనేది తీసుకోవాలన్నమాట. మళ్ళీ 1/2 ఇంచ్కి ఇలా చెక్ చేసుకొని మనము, లేదు అని అంటే మీరు ఒక గుర్తైనా పెట్టుకోండి, ఏదైనా డీసీతో అలా మార్కింగ్ వేసుకొని మళ్ళీ ఫస్ట్ బీడ్ ఏదైతే ఉంటుందో ఆ బీడ్లో నుంచి మనము రివర్స్గా నీడిల్తో ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఫస్ట్ రౌండ్ బీడ్ 1, ఫ్లవర్ బీడ్ 1, తర్వాత 2 బీడ్లు, రౌండ్ బీడ్లు అనేది ఈ విధంగా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇలా 1/2 ఇంచ్కి అనేది మనం తీసుకొని మనం ఇట్లా శారీ జిగ్జాగ్ అయితే చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది మనం ఫస్ట్ బీడ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ బీడిలో నుంచి మనం అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా శారీ మొత్తం కూడా ఇలా మనము తీసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. లాస్ట్లో వచ్చేసి నేను ట్యాజల్ కూడా కట్టాను, అది ఎలా అనేది అయితే చూపిస్తానండి. చాలా బాగుంటాయి. మనకు పిల్లలకు ఇది చున్నీసు, అదేవిధంగా ఫ్యాన్సీ శారీస్కు ఇట్లా మనకు సింపుల్గా కావాలి అని అనుకునే వాళ్ళకి ఇలాంటి బీడ్స్ వర్క్ అనేది చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇట్లా పైకైనా అనుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ బీడ్లో నుంచి రివర్స్ ఈ విధంగా తీసుకోవాలి. శారీ అంతా కూడా ఇదే విధంగా వేసుకుంటూ రావాలి. చాలా ట్రెండింగ్లో మనకు ఈ బీడ్ అనేది ఉంది. నేను ఇదివరకు వీడియోస్లలో కూడా నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్సే కాకుండా ఇలాంటి బీడు వర్క్స్ కూడా, టాజల్స్, అలాగే క్రోషా కుచ్చు డిజైన్స్ ఇలా కూడా వేస్తూ ఉంటానండి. నేను ఇది కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. కొత్తగా అనేది
కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేది నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానివ్వండి, అట్లాగే మనం ఇట్లా వేసుకోవచ్చు అన్నమాట శారీస్కి. ఈ ఫ్లవర్ బీడు ఒక 2 బీడ్లు మాత్రమే మనకు యూజ్ అవుతాయి. మనకు శారీకి తగ్గట్టు కలర్ పూసలు, కలర్ బీడ్స్ కూడా దొరుకుతున్నాయి కదా, అదేవిధంగా ఆ బీడ్స్తో కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫ్లవర్ బీడే కాదండి, మనకు రకరకాల బీడ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అనేది ఉంది కదా, దాన్ని బట్టి మనం అనేది డిజైన్ వేసుకోవచ్చు అన్నమాట. కన్వర్ట్ చేసుకొని ఈ బీడు ఈ విధంగానే కాకుండా మనకు శారీకి తగ్గట్టుగా నేను అనేది తీసుకొని ఈ బీడు అనేది వేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులైందండి నేను అనేది వీడియో అనేది పెట్టాక. నాకు హెల్త్ ఇష్యూ అనేది చాలా నాకు సఫర్ అయ్యాను అనమాట. విటమిన్ బి, విటమిన్ డి, B12 అనేది తగ్గిపోయి నేను అసలు లేవలేని పరిస్థితిలో అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు మెడిసిన్ అనేది తీసుకొని నేను ఇప్పుడు కూడా మందులు వాడుతూనే ఉన్నాను. టైంకి పని మీద పడి టైంకి తినక అట్లా మీరు కూడా ఇలా కాకుండా వర్క్ చేసేవాళ్ళు టైంకి తినండి. తిని కొంచెం మనం మంచిగా ఉంటేనే పని చేసుకోగలుగుతామండి. ఈ విధంగా నేను అనేది వీడియోస్ అనేది పెట్టలేకపోయాను. నేను చాలా షార్ట్ వీడియోస్లో కూడా కనపడకుండా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను అనమాట. షార్ట్ వీడియోస్ అనేది సబ్స్క్రైబర్స్ అలాగే కొత్తగా చూసేవారికి కానివ్వండి, ఇట్లా నేను అనేది చెప్తున్నాను. నాకు కొంచెం ఆరోగ్యం బాగలేక చాలా సఫర్ అయ్యాను అనమాట. చాలా B12 అనేది తగ్గిపోయి ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఈ విధంగా చాలా బాధపడ్డాను. 3-4 మంత్స్ నుంచి కూడా నేను ఇంకా మందులు వాడుతూనే ఉన్నాను. నాకు ఇంగ్లీష్ మెడిసిన్స్ పడక హోమియోపతి కూడా వాడుతున్నానండి. నేను అనేది ఇక్కడ నుంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. ఈ విధంగా మనము బీడ్ అనేది ఇప్పుడు లాస్ట్ అనేది మనం ఈ విధంగా నాట్ అనేది వేసుకొని, ఇప్పుడు మనకు థ్రెడ్ అయిపోయి ఉంటుంది కదా, ఇక్కడ మధ్యలో థ్రెడ్ అయిపోయినా కూడా మనం మళ్ళీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. ఇట్లా 2 అనేది తీసుకొని మనకు 2 పోగులు దారం అనేది తీసుకోవాలి. మనము నీడిల్కి ఎక్కించుకుంటే ఈ విధంగా 4 అనేది వచ్చేస్తాయి కదా. ఇలా ఈ విధంగా మనకు 4 పొరలు అనేది వస్తాయి కదా. ఇక్కడ మనకి ఎక్కడైతే స్టార్ట్ ఎండింగ్ అయిందో మనకి ఇక్కడ నుంచి మళ్ళీ కూడా మనం ఇలా ఒక నాట్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ అనేది నేను చూపించాను కదండి, ఈ విధంగా ఇట్లా మొదటి బీడ్లో నుండి మనం తీసుకోవాలన్నమాట థ్రెడ్ అనేది. ఇప్పుడు ఒక బీడు మళ్ళీ కూడా చూపిస్తున్నాను, ఒక ఫ్లవర్ బీడు, అలాగే మళ్ళీ 2 రౌండ్ బీడ్స్ అనేది తీసుకోవాలి. చాలా యూనిక్గా బ్యూటిఫుల్గా ఉంటుందండి వేసిన తర్వాత. ఫస్ట్లోనే నేను చూపించాను కదా, ఇలాంటివి చాలా మోడల్స్ అనేవి ఉన్నాయండి. నేను వీలున్నప్పుడంతా టైం ఉన్నప్పుడంతా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ట్యాజల్స్ అనేవి కూడా నాకు ఈ విధంగా క్రోషా కుచ్చు డిజైన్స్ కూడా నాకు వచ్చండి, కాకపోతే నాకు టైం లేక చేయట్లేదు. అలాగే బీడ్ వర్క్ కానివ్వండి, ఈ విధంగా మనం అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా చాలా సింపుల్గా అనేది అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా తీసుకోవాలి. ఫస్ట్ మనం అనేది 1/2 ఇంచ్కి చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటాయండి ఈ శారీ ట్యాజిల్స్ వచ్చేసి. ఇవే కాకుండా నేను అనేది మన దగ్గర క్రోషా కుచ్చు డిజైన్స్ కానీ ఇట్లా ఎవరికైనా కావాలి అనుకుంటే మీ శారీస్కి తగ్గట్టు ఇప్పుడు బంచెస్ లాగా అనేది కూడా అల్లి నేను ఇస్తూ ఉంటాను అన్నమాట. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కూడా ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. నేను చూపిస్తాను, రెడీ చేస్తున్నాను అన్నమాట ఇంకొక శారీ కూడా. అదేవిధంగా మనకు ఫస్ట్ ఇట్లా బీడ్లో నుంచి తీసుకోవాలన్నమాట. చున్నీస్ కానివ్వండి మనకు ఈ విధంగా అనేది ఉంటుందన్నమాట. ఇలా మనకు థ్రెడ్ అనేది, ఈ థ్రెడ్ అనేది హ్యాండ్కి ఈ విధంగా మనకు ఒక 150 అట్లా తీసుకోవాలండి. లాస్ట్లో ఇది ఆప్షనల్, కానీ నేను మీకు చూపిస్తున్నాను. లాస్ట్ ఎండింగ్ స్టార్టింగ్ అనేది ఈ విధంగా కుచ్చు అనేది కట్టుకోవాలన్నమాట అండి. ఇట్లా మనకు ఒక్కటే కాబట్టి నేను అనేది ట్యాజల్ లాస్ట్ అయిపోయిన తర్వాత ఎలా అనేది చూపిస్తున్నాను. ఇట్లా అన్నీ కూడా మనము ఒక 150 దాకా అనేది తీసుకోవాలన్నమాట, అంత రౌండ్గా.
ఇట్లా హ్యాండ్కి ఆ లాస్ట్కి ఒకటి, ఈ లాస్ట్కి ఒకటి. ఇది ఆప్షనల్ అన్నమాట. ఎలా అనేది ఇలా మనమంతా హ్యాండ్కి చుట్టుకొని మనము లాస్ట్ ఒక టాజల్ అనేది ఇచ్చుకోవచ్చు. మనకి ఇష్టం ఉంటే ఇచ్చుకోవచ్చు, లేదనంటే మనకు తీసేసుకోవచ్చు అండి. నేను అనేది బాగుంటుందని చెప్పేసి ఇలా చుట్టుకున్న తర్వాత 150 అనేది నేను చుట్టుకున్నాను. మనకు థ్రెడ్ అనేది ఉంటుంది కదా, ఫస్ట్ ఈ థ్రెడ్కి అనేది మనము నాట్ వేసుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఒక బీడ్ అనేది తీసుకోవాలి. ఒక క్యాప్ బీడ్ లాగా అంటిది ఒకటి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలాంటి బీడ్ అనేది తీసుకొని ఫస్ట్ ఇది అనేది ఎక్కించుకోవాలి. తర్వాత ఒక రౌండ్ బీడ్, చిన్న బీడ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు కాంబినేషను ఫ్లవర్ బీడ్ ఉంది కదా, ఈ ఫ్లవర్ బీడ్ అనేది తీసుకొని మళ్ళీ ఒక 2 బీడ్స్ అనేవి, రౌండ్ బీడ్స్ అనేవి ఈ విధంగా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఒకటి క్యాప్ బీడు, మళ్ళీ ఒకటి వచ్చేసి రౌండ్ బీడు, మళ్ళీ ఫ్లవర్ బీడు, తర్వాత 2 రౌండ్ బీడ్స్ ఇలా తీసుకొని ఫస్ట్ ఏదైతే మనం ఎక్కించామో ఆ దాంట్లో నుంచి మనకి ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా నాట్ అనేది వేసుకున్న తర్వాత మనము ఒక 2 నాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక్కడ చిక్కు పడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మనము చిక్కు లేకుండా చూసుకుంటూ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రౌండ్ బీడు, అదేవిధంగా మనకు ఫ్లవర్ బీడ్ ఉంది కదా, దాంట్లో నుంచి మనము సూది అనేది తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే కింద వచ్చేసి జెరీ థ్రెడ్ అనేది తీసుకోవాలండి. ఇలా మనకు రౌండ్గా ఈ విధంగా వచ్చేస్తుంది కదా, ఇలా నీట్గా ఇలా పట్టుకొని మనకు కావాల్సినంత సైజ్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. మందం అనేది మనం 200 కూడా ఎక్కించుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు జరీ థ్రెడ్ ఇంకొక నీడిల్కి అనేది తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనం అనేది ఒక నాట్స్ అనేది ఒక 4-5 సార్లు నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లా ఈ నాట్ అనేది వేసుకున్న తర్వాత మనము కింద మనకు కావాల్సినంత పొడవు అనేది పెట్టుకుని ట్యాజల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ లాస్ట్ ఆ లాస్ట్ అనేది మనము, ఇది ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీరు చూపిస్తున్నాను అన్నమాట. నేను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఈ విధంగా మనకు కావాల్సినంత పొడవులో మనం అనేది కటింగ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఈ విధంగా నేను అనేది ట్యాజల్ అనేది చేశాను, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ వర్క్ అనేది బీడ్ వర్క్స్ చాలా నీట్గా అనేది వస్తుందన్నమాట. సింపుల్గా కూడా ఉంటుందన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.